హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్స్ జాతీయ భద్రతా మండలి ఇది వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే దేశ భద్రత రక్షణ దృష్ట్యా వాళ్ళు ఎన్నేళ్ళైనా జైల్లోనే ఉంటారు. వాళ్ళకు బెయిల్ రాదు. ఏ కోర్టు కూడా వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు వరకు కూడా సాధించరు. ఎందుకంటే దేశ రక్షణ అనేది ఒక పాయింట్ అందులో ఉంది కాబట్టి. సో దీని కింద అమాయకులు బలైపోతున్నారు. తర్వాత ఎన్ఎస్ఏ అరెస్ట్ చేసే వాళ్ళు చాలామంది వాళ్ళు ముసలోళ్ళు, సరిగా నడవలేని వాళ్ళు, వికలాంగులు కూడా ఉంటున్నారు. ఎందుకంటే మన ప్రొఫెసర్ సాయిబాబా కేసు తీసుకోండి. అతను కంప్లీట్లీ ఇమ్మొబిలైజ్డ్ పర్సన్. అతను ఏం స్వయంగా చేసుకోలేడు, నడవలేడు, ఎప్పుడు కూడా చక్రాల కుర్చీకి పరిమితం. అతన్ని 10 ఏళ్ళు జైల్లో ఉంచారు. తర్వాత భీమ్ కొరిగాన్ ఎల్గార్ 2018లో చేస్తే ఇంకా 8 ఏళ్ళు అయింది. ఇంకా వాళ్ళు జైల్లోనే ఉన్నారు చాలామంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి ఇస్తున్నారు. సో ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఎన్ఎస్ఏ కానీ ఎవరైనా కానీ దేశ భద్రత దృష్ట్యా ఇంకే దృష్టితోనో మనకు అరెస్ట్ చేస్తే 3 సంవత్సరాల లోపల వాళ్ళు ఛార్జ్షీట్ అన్న వేయాలా, 3 సంవత్సరాల లోపల వాళ్ళ కేసుకైనా దానికి ఒక కంక్లూజన్ రాలేకపోతే హైకోర్టు కూడా అవసరం లేదు, ఏ కోర్టు అయినా వాళ్ళకు బెయిల్ ఇచ్చే సదుపాయం కల్పించాలి. అప్పుడే న్యాయం అనేది జరుగుతుంది. లేకపోతే మీరు ఎన్నేళ్ళు జైల్లో పెట్టినా కూడా ఎవరు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. 10 సంవత్సరాల తర్వాత అది నిర్దోషి అంటే అప్పటికి అతని జీవితం అంతా పాడైపోయింది కదా. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు నష్టపరిహారం ఇస్తారు? అందువల్ల ఈ సుప్రీంకోర్టు మనకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దీని మీద కట్టుదిట్టమైన ఒక నిబంధన పెట్టాలి. 3 ఏళ్ళు మ్యాక్సిమం, 3 ఏళ్ళ లోపల ఛార్జ్షీట్ అని వేయాలా లేదా మనకు అతను బెయిల్ ఇవ్వాలి. తర్వాత మీరు ఎంతకాలం అని చేసుకోండి. ఇది దీని ఉద్దేశం. థ్యాంక్ యూ.